ఏమండి నాకు కామవాంఛలు ఉన్నాయి. ఈ డిమాండ్ ఒక్కసారి చెప్పరా మరోసారి ఏంది సీఎంని డిప్యూటీ సీఎంని నేనేమంటున్నా అన్న, సీఎం చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కిడ్నాప్ అని ఏదైతే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో, మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో, నేను ఏ అమ్మాయిని కిడ్నాప్ చేశాను, ఎంత మందిని కిడ్నాప్ చేశానో దర్యాప్తు చేయండి. ఓకే, నాకు ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అంటున్నారు కదా, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ తెస్తాను, నా ఫోన్లు ఇస్తాను. ఇంకోటి బాగా పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ఈమె అందరినీ లైంగికంగా ఏదో చేస్తుంది. నాకు సర్వసం నాకు అసలైందే లేదురా బాబు, శివయ్యకు నేను త్యాగం చేసిన అని విత్ ప్రూఫ్ తోని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ డాక్టర్లు మాట్లాడుతుంటే ఇంత ఎలిగేషన్ చేస్తే నేను లైంగికంగా నాకు టెస్టులు జరగాలి పోలీసుల సమక్షంలో. ఇప్పుడు నాకు లైంగిక టెస్టులు, నాకు కామవాంఛలు ఉన్నాయా లేదా, ఇవి టెస్టులు జరగాలి. నేను పట్టుబడతాను ఇంకా. ఎందుకంటే నా పోరాటాన్ని, నేను ధర్మ పోరాటాన్ని ఎప్పుడు ఆపలేదు. కానీ ఎప్పుడైతే ఒక ఆడపిల్ల నేను మొత్తం సాధన నేర్చుకొని మీలాగే తయారైతాను, నన్ను నమ్మి, నేనేమో రా అమ్మా నువ్వు వస్తేనే ఇంకా బాగుంటుందని నేను అడగలేదు. ఆమె స్వతహాగా వచ్చింది. ఆమె వచ్చి అన్ని చేసి, ఆమెది ఎట్లాంటి తప్పు లేదు. ఆమె ఏం బాధలు పడిందో, ఆమెకి ఇంట్లో రావాలా, సేవ చేసుకోవాలని ఉన్నది. ఇప్పుడు కాదు, మీ మీద ఒక ఆరోపణ, మీరు సమాధానం చెప్పండి. ఆరోపణ మాత్రమే అడుగుతున్నాను, నాకు నిజం తెలియదు కాబట్టి ఆరోపణ మాత్రమే అంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఈ అమ్మాయి మాత్రమే కాదు, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారంట, వాళ్ళని కూడా మీరు తీసుకెళ్లి ఏదో సాధన చేపిస్తుంటారంట. అదే అంటున్నా, ఇవన్నీ దర్యాప్తు చేయాలి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు సీఎం గారు చంద్రబాబు గారిని, పోలీస్ శాఖ వారిని ఒక కమిటీ లాగా వేసి దీన్ని ఇండు చేయండి. ఎందుకంటే ఇది నా పరువుని ఎంత దూరం తీసుకువెళ్తున్నారు, ఎలాంటి అపోహాలకు దారి తీస్తుందనేది అది నాకు రుజువు చేయాల్సిన అవసరము కంపల్సరీ మన ప్రభుత్వానికి ఉంది, చేయాలి కూడా. నేను ఇంత లైంగిక చెప్పండి, లైంగికంగా టెస్టులకు బ్యాంకు స్టేట్మెంట్లు, ఫోన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డదాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్న పోలీసు వారికి లేదంటావా? ఉన్నదా లేదా నాన్న? ఉంటది, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. నేను ఇదే అడుగుతున్నాను. నాకు టెస్టులు చేయించండి. పోలీస్ స్టేషన్ కు నేనే స్వతహాగా వెళ్తున్నాను త్వరలో. నాకు లైంగిక టెస్టులు చేయించండి, నా ఫోన్ లో డేటా తీయండి, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపియండి. మరి వాళ్ళు ఎక్కడున్నారో పిలిపించి మరి ఏంది నిజం ఏంది అబద్ధం అని పిలిపండి. అసలు ఉన్నారా లేరా అనేది మాటతో చెప్పడం చాలా ఈజీ నాన్న. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నాకు తాళి కట్టారు, నాతో సెక్స్ చేసిండు అనేది వాళ్ళు ఎలా నోటితో ఎవరైనా చెప్పొచ్చు. మరి అది నిజమా కాదా అని నిరూపించుకోవాలి కదా. నేను అనేది ఇక్కడ నిర్ధారణ కావాలి. ఇప్పుడు అఘోరి గారు ఒక మాట చెప్పండి, మీరు చికెన్, మటన్, డ్రింక్ ఇవన్నీ కలిసి వర్షంతో కలిసి చేశారు లేదా మీరు చేస్తుంటారు రెగ్యులర్ గా అని చెప్పేసి చేసే ఆరోపణలో వాస్తవం ఉందా? నానా ఇది ఒక మాట చెప్పండి. నేను మద్యం సేవిస్తానో, చికెన్ తింటాను, నేను మాంసం భుజిస్తానో ఇది కాదు ఇక్కడ జరిగేది. ఓకే, అది నా వ్యక్తిగతం. ఓకేనా? అది నేను కాలభైరవుడికి అభిషేకం చేయించినప్పుడు అది భోగు రూపంలో నేను తీసుకుంటాను. నేను స్మోక్ చేస్తాను. ప్రతి ఒక్క అఘోరా గంజాయి తీసుకుంటాడు, కానీ నాకు గంజాయి అలవాట్లేదు. దాని పక్కన నేను స్మోక్ చేస్తాను. మద్యం అంటావా? నేను కంపల్సరీ నేను ఒక మనిషి మాంసం నేను ఎలా తింటానో అది దొరకని పక్షంలో నేను భైరవుడికి, కాళీమాతకు నేను ఒకటి పెట్టి, అందరు యాటలు కోసుకొని ఎలా అయితే అమ్మవారికి పెడతారో నేను అలా ప్రసాదంగా తీసుకొని నేను భుజిస్తాను. దాంట్లో తప్పేముంది నాన్న? అది నా వ్యక్తిగతము. ఇక్కడ మద్యము, మాంసము, సిగరెట్ కాదు. ఇక్కడ లైంగికంగా అది మెయిన్ ఇంపార్టెంట్. కావాల్సింది నేను సెక్షువల్ గా ఎలా హెరాస్మెంట్ చేశాను ఇది కావాలి నాకు. నేను అసలు లైంగికం చేస్తానా, దానికి అర్హురా కాదా అనేది నాకు కావాలి. అవునా? ఇంకోటి, నేను కిడ్నాప్ చేసింది ఎక్కడ కిడ్నాప్ చేశాను, ఎవరిని చేశాను అనేది కావాలి. ఒక పాయింట్ చెప్పండి, చాలా మందికి అర్థం మీ నుంచి కావాలి కాబట్టి. వర్షిణితో మీ పరిచయం ఎలా జరిగింది? టోల్గేట్ దగ్గరికి ఒక మంగళగిరి ఇష్యూ అప్పుడు వచ్చారు, అక్కడ పరిచయం జరిగింది. ఆమెకు నా గుణం నచ్చి, నా సాధన ఒకరోజు నేను చేస్తున్నాగా చూసింది. ఆమె నచ్చి
అమ్మా నేను మీతో పాటే వస్తాను, మీ సాధన వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వర్షం వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? ఎన్ని రోజులు ఉన్నారు వెళ్తే? 2 times 3 times వెళ్ళాను నాన్న. బాగా చూసుకున్నారు, దాంట్లో ఎలాంటి అపోహ లేదు. నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నాను భిక్షాటనకు, బాగా చూసుకున్నారు, అందులో ఎలాంటిది లేదు. బాగా చూసుకున్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆశించలేదు, ఏమీ చేయలేదు. ఓకేనా? నేను తెప్పించుకొని స్వతహాగా నేను నాకు వచ్చిన దక్షిణ వచ్చిన డబ్బులు నేను ఎప్పుడెప్పుడు కూడబెడుతూ ఉంటాను. ఎందుకంటే నా కార్ డ్యామేజ్ అవుతాయి, మీకు తెలుసుగా నా మీడియాలో ఎన్నిసార్లు రిపేర్ చేయించుకుంటున్నాను, ఎన్ని ఫోన్లు పగులుతుంటాయి. నా దగ్గర కూడబెట్టిన డబ్బులు ఉన్నప్పుడే ఫోన్లు కొనుక్కుంటాను. ఎప్పుడు ఏ ఫోన్ బలుగుతో తెలియదు, ఏ అద్దం బలుగుతో తెలియదు. ఎందుకంటే దేశం అంతా తిరుగుతా, ఒక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, కారు సమస్య కూడా వస్తాయి కాబట్టి అలా కూడబెట్టుకుంటూ ఉంటాను. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉన్నాను, బాగానే చూసుకున్నారు. వాళ్ళు చూసుకోలేదని నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. నేను వాళ్ళని ఎప్పుడు మీరు వెళ్ళారా వాళ్ళే పిలిచారా ఇంటికి రమ్మని? ఇన్ని మీడియాలల్లో వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా ఇలా నేను ఎప్పుడన్నా అన్నానా? కాదు ఒక్క మాట, మీరు వెళ్ళారా వాళ్ళే పిలిచారా ఇంటికి రమ్మని? ఎవరు? వాళ్ళే పిలిచారా మీరు? మా ఇంటికి రండి, మీరు కారులో ఎందుకమ్మా, మా ఇంటికి రండి ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఆహ్వానించింది వాళ్ళే. వెళ్ళాను, కారు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి అది చేపించుకొని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి వస్తుండగా నా కారుని లారీ ఢీ కొట్టిందా లేదా అనేది మన పోలీస్ వాళ్ళే సాక్ష్యం. ఏంటిది? మన పోలీస్ వాళ్ళే అమ్మా మీరు కార్ రిపేర్ చేయించుకోండి అని వాళ్ళే స్వతహాగా ఒక 7,000 రూపీస్ నాకు వేసి, అమ్మా వెళ్ళండి అమ్మా ఇక్కడ ఎక్కడన్నా షోరూమ్ ఉంటే దగ్గరలో చేయించుకోండి అని అన్న తర్వాత నేను మళ్ళీ షోరూమ్ ఎక్కడుందని అప్రోచ్ అయితే విజయవాడలో పెద్ద షోరూమ్ ఉంది హోండా. ఇది నేను షోరూమ్ లోనే వెహికల్ ఇస్తాను, నేను బయట ఎక్కడ ఇయ్యను. అక్కడ ఇస్తే అక్కడ డోరు మార్చారు, డోరు డెంటింగ్ పెయింటింగ్ అన్ని జరిగినాయి. టైం పట్టింది, స్టిక్కరింగ్ ఒక 2 days పట్టింది. ఈ 4 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఓకేనా? నేను మద్యం సేవించాను, మాంసం తిన్నాను, సిగరెట్ తాగాను, అది నిజమే. అది దాంట్లో తప్పేముందని నేను అంటున్నాను. ప్రతి ఒక్క అఘోరి కొందరు వెజిటేరియన్ ఉంటారు, కొందరు నాన్ వెజిటేరియన్ ఉంటారు. నాకు కొద్దిగా అడగటానికి ఇబ్బందిగా ఉంది, బట్ మీ నుంచి క్లారిటీ కోసం మాత్రం అడుగుతున్నాను. వర్షిని వాళ్ళ బ్రదర్ మీ మీద అనేక ఆరోపణలు చేశారు, మీరు మీద పడి ఏదో చేశారని, ఏదో రకరకాల ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దీనికి ఆల్రెడీ నేను అన్ని మీడియాలో క్లారిటీ ఇచ్చాను నాన్న, నేను మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు అలాంటి కామవాంఛలు ఉంటే ఇప్పటికి నేను ఎంతమంది రక్కాలి నాన్న, ఎంతమంది మగవాళ్ళని రక్కాలి, అవునా కదా? ఎంతమంది ఆడపిల్లలు నేను ఇలా చేయాలి, నిజమా కాదా? ఇప్పుడు నేను మీడియాలోకి వచ్చి దగ్గర మీడియాలో ఫోకస్ ఒక 1 year దగ్గరికి వచ్చిందా? దగ్గరికి వచ్చింది కదా. మరి ఎంతమంది మగవాళ్ళని రక్కి ఉంటాను, ఎంతమంది ఆడపిల్లను ఎలా చేసి ఉంటాను, మరి అవన్నీ రుజువులు తీయాలి కదా నాన్న. ఇంకొక మాట అనేది రుజువు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వీడియోలో ఆశయంగా తీసింది. అప్పుడు ఈ అమ్మాయి సమ్ న్యూస్ ఛానల్ పేరు చెప్పచ్చా? చెప్పండి. సుమన్ టీవీలో, మంగళూరు సుమన్ టీవీలో ఈమె యాంకర్ గా చేసింది. అమ్మ మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు కదమ్మా, చిన్న ఆశయం లాగా చేద్దామమ్మా అంటే, నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఫ్రీగా ఉంటాను. నన్ను ఎవరి ఇంట్లో పిలిచినా, నేను ఎక్కడన్నా రెస్ట్ టైమ్ లో ఉన్నప్పుడు నేను చాలా ఫ్రీగా ఉంటాను. అలా ఆశయంగా తీసింది. ఆ పక్కన వాళ్ళ మమ్మీ డాడీ కనబడతారు, వాళ్ళ అమ్మ పక్కనే, ఆ వీడియోలో చూడండి, వాళ్ళ అమ్మను పక్కనే కూర్చొని ఉంటది. తీసింది ఈ వర్షిని, ఈ కూతురే తీసింది. ఇప్పుడు నేను కూతురు అని పిలుస్తాను, ఇప్పుడు ఆ కూతురే తీసింది. వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ మాటలు కూడా వినిపిస్తాయి. అక్కడ లైంగికంగా ఏం చేస్తాం నాన్న, అది చెండాలం అనిపించదా? ఇంకో ఆరోపణ ఇది అన్నారు కదా, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను కదా, అది ఆశంగా చేసిందని నేను. కానీ ఇంకో ఆలోచన, ఆడపిల్లకు తాళి కట్టింది, నాకు తాళి కట్టిందంటే తాళికి విలువ లేదా నాన్న? ఇదొకటి. ఇప్పుడు అలా అనుకుంటే రోడ్డు మీద కామందులు ఎంతో మంది ఉంటారు, కనిపించిన అందమైన ఆడపిల్లకి అందరికి తాళి కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, సభ్య సమాజం వెళ్ళిపోవచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఈ హిందూ సాంప్రదాయాలని వీళ్ళు డ్రస్ట్ పట్టిస్తున్నారా ఏంటిది అనేది నాకు కావాలి. ఇప్పుడు నాకు క్లారిటీ అనేది, నేను ఎవరిని వదలను, నా మీద ఎలిగేషన్ చేసినవని ఏదో తాళి కట్టడం అనేది అబద్ధమేనా? పూర్తిగా అబద్ధమా? ఏంటిది తాళి కట్టడం అనేది? 100కు 200% అబద్ధం. ఓకే. ఇంకొక మాట చెప్పండి, మీరు మౌకిల దగ్గర ఒక అమ్మాయి దగ్గర అంటే ఒక వ్యక్తి దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకొని మోసం చేశారు, ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు అని మీ మీద కేసు కూడా నమోదు చేసింది మౌకిల పోలీస్ స్టేషన్ లో. దాని మీద మీ వివరణ?
ఎక్కడ ఎక్కడ మోకిలా హైదరాబాద్ మోకిలా. హైదరాబాద్ మోకిలానా? అది మోకిలా అనేది ఎక్కడ ఉందో తెలియదు. బట్ నేను అంటాను, వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు, వాళ్ళు ఎందుకు నాకు డబ్బులు వేశారు అనేది వాళ్ళని అడగాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళారట, కాదు వాళ్ళ ఇంటికి పూజలు పెడితే వెళ్ళారంట, తర్వాత ఆమె బ్లాక్ మెయిల్ చేశారంట. అవని ఏం బ్లాక్ మెయిల్ చేశారంట నాన్న? ఇంకా నేను చెప్పడం బాగోదులేండి, అది మీరు మామూలుగా మీరు చెప్పండి, మీరు ఇచ్చే వివరణ ఇవ్వండి చాలు. లేదు నానా, నేను బ్లాక్ మెయిల్ చేసి అంత దిగజారను నాన్న, ఓకేనా? నేను ఒక దైవ మార్గంలో ఒక పోరాటంలో దిగినప్పుడు నేను బ్లాక్ మెయిల్ చేసే అంత నాకు లేదు అర్హత. ఆ అర్హత నాకు బ్లాక్ మెయిల్ చేసే అంత లేదు. అలా బ్లాక్ మెయిల్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను, అలా బ్లాక్ మెయిల్ అంటే నేను ఎన్నో సంపాదించుకోవాలి, ఏదేదో చేయాలి. బ్లాక్ మెయిల్ చేసే అంత నాకు అంత లేదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందండి మామూలుగా అఘోరి గారు? నా దగ్గర నేను అదే చెప్తున్నా కదా, నా దగ్గర నా పెట్రోల్ ఖర్చులు. ఒక నిమిషం నాన్న. బేటా हर हर महादेव बेटा, हर हर महादेव दर्शन के लाया। हर हर महादेव बेटा, कहाँ जा रहा है बेटा? देखा था मैंने। हाँ कहाँ जा रहा है बेटा? मैं यहीं हूँ। हाँ अभी कहाँ जा रहा है? अभी कहीं नहीं, बस आपके दर्शन के लिए बस पीछे था। अरे अरे बहुत बहुत आदेश आदेश। मैं थोड़ा काशी जा रहा हूँ बेटा। भोजपुर जा रहे थे क्या? नहीं काशी जा रहा हूँ बेटा। अच्छा काशी जा रहा हूँ। हाँ काशी। आप एकदम मुड़े तो मैंने कहा शायद ऐसा नहीं मेरे कारण की। नहीं अभी लोकेशन थोड़ा आगे गया। काशी का रोड दिखा रहा है ना, वही से काशी जा रहे हैं। हाँ बेटा ठीक है, बस आपके दर्शन के लिए था बस। ठीक है बेटा, कृपा बना। हाँ हर हर महादेव। ఆదేశ్ ఆదేశ్. నాన్న చెప్పండి. 10 లక్షలు తీసుకున్నారంట సార్. మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? సారీ డబ్బు ఎంత ఉంది? నా దగ్గర డబ్బు అనేది ఒక 5,000 10,000 కంటే ఎక్కువ ఉండదు. మరి ఆ 10 లక్షలు నిజంగా ఆమె దగ్గర తీసుకున్నారా? అదే చెప్తున్నాను, ఎవరు వేశారు అనేది రుజువు చెయ్యండి అంటున్నాను. ఆమె వేసిందా లేకుంటే ఇంకెవరన్నా వేశారా, ఆమె మధ్యవర్తన అనేది రుజువు చేయండి అంటున్నా నేను. ఆమె వేసిందంట, మధ్యవర్తి కదా, డైరెక్ట్ ఆమె వేసిందంట. ఆమె చెప్పడం ఆమె వేసిందంట, తప్పది అంతేనా? నేను చెప్తున్నా కదా తప్పు అని ముమ్మాటకి. ఇప్పుడు వాళ్ళు ఏదో పేపర్ పెట్టిన అన్నారు కదా, ఆ పేపరు అందులో డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు అకౌంట్ వెళ్ళి ఎవరు వేశారు. అవును ఎఫ్ఐఆర్ దాంట్లో ఉన్నాయి. అవును కొన్ని పెట్టింది. అవును అందులో పరిశీలించి దాన్ని దర్యాప్తు చేయండి ఎవరు వేశారు అనేది. నేను పేరు చెప్పను, చాలా పెద్ద వ్యక్తులు, ఓకేనా? నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఇలాంటి నన్ను నమ్మిన వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు నాన్న. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, చాలా చాలా పేరు, చాలా పొజిషన్లు ఉన్న వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తారు నాన్న? నా దగ్గర ఏదో మహిమ లేదు, నాతో ఏది మంచి కాదు, ఎందుకు వస్తారు చెప్పండి. ఇది మీకు వశీకరణ వచ్చే అఘోరి గారు నేను ఏదన్నా పూజ చేస్తే బహిరంగంగా చేస్తా. ఏదో చెట్టు చాటుకో, ఏదో గోప్యంగా ఎక్కడికో పేద అడవులకు శ్మశానాలకు అక్కడ లోతుగా ఎవ్వరు రావద్దు మనుషులు, అలాంటి చోట్లకు పోయి చేయను. నేను నీతి నిజాయితీగా నిజం కాబట్టి నేను 10 మంది ముంగట్నే చేస్తాను, చెప్పి చేసే రకం నేను. ఇప్పుడు మీకు వశీకరణ వచ్చా? ఏదన్నా ఇప్పుడు ఇదొక్కటి చెప్పండి, మీకు తెలిసినంత వరకు అఘోరమ్మ ఏదైనా చెప్పకుండా చేసింది ఏదన్నా? సరే నేను ఆ పాయింట్కి వస్తాను. నాకు ఈ మాట చెప్పండి. వర్షిని వశీకరణం చేశారు, వశీకరణం మీకు వచ్చా? అది వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు నిరూపించుకోవాలి నాన్న. వశీకరణ మీకు వచ్చా రాదా అనేది, నాకు వచ్చా రాదా అనేది ఇవన్నీ వద్దు. నాకు వచ్చా రాదా, నేను ఇంకేమైనా చేయగలుగుతాను అనేది అది సెకండరీ. నాకు ఇప్పుడు ఎవరేం చేయగలుగుతారు, రాదు అంటే ఎవరేం చేయగలుగుతారు నాన్న, అది కాదు కదా. నేను చేసిందని రుజువు ఏంటి అంటున్నా, నాకు రుజువులు కావాలి. ఇప్పుడు ఈ 10 lakhs అంటున్నారు, మరి వేసింది ఎవరు, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు వేసింది, ఎందుకు వేశారు, ఎక్కడికి వచ్చి పూజ చేయించుకున్నారు, అసలు ఈమెకు వాళ్ళకి సంబంధం ఏంటిది? ఆ కంప్లైంట్ ప్రకారం మీరు మౌఖిలో వెళ్ళారట. ఆ కంప్లైంట్ ప్రకారం అయితే నాకు నిజాలు వాళ్ళ వర్షం కాదు, మీ వర్షం కాదు. దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే మీరే మౌఖిలో వెళ్ళారని పాయింట్. నేనే మౌఖిలో వెళ్ళాను. మోకిల పోలీస్ స్టేషన్ కు నానా ఒక చిన్న రిక్వెస్ట్, మోకిల పోలీస్ స్టేషన్ లో ఏదైతే కంప్లైంట్ అయిందో అక్కడ మీరు కాల్ చేసి ఇలా అఘోరి అమ్మ వచ్చిందా అని అడగండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీవేర్, ఓకేనా? నాకు కాల్స్ వస్తే వెళ్తాను తప్ప పోలీస్ శాఖ నుండి, ఎందుకంటే వాళ్ళని నేను గౌరవిస్తాను. మోకిల స్టేషన్ మీరు వెళ్ళారని కాదు, ఎక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కలిశారు అనేటువంటిది. మరి ఎక్కడ కలిశారు అనేటువంటిది ఇంకోటి చూస్తా ఒకసారి. ఏ వ్యక్తి అయితే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేశారంటారా, దేనికి చేశారంట అని అడగలేదా?
ఆ ఎఫ్ఐఆర్ మీకు పెడతాను, మీరు చూద్దరు కానీ. నాకు ఎఫ్ఐఆర్ కాదు, ఎఫ్ఐఆర్ మీద దాంట్లో ఉన్న డీటెయిల్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, క్వశ్చన్ అంతకుమించి ఏం లేదు. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా క్వశ్చన్ అడుగుతున్నాను, అందుకే అది మీకు పెడతాను అంటున్నాను. డెఫినెట్ నానా, మీకు ప్రశ్నించే హక్కు ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను చెప్పాల్సిన సమాధానం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైతే నాకు అమౌంట్ 10 lakhs వేశారో వాళ్ళు ఎందుకు వేశారు ఏంటి అనేది వాళ్ళకు తెలుసు. ఓకేనా, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుండి ఇక్కడ దాపెట్టేది ఏముంది నాన్న, నేను దాపెట్టడానికి అయితే వేసారా, వేసిన దాని వరకు మీరు ఒప్పుకుంటారా? వేశారా అని అది డైరెక్ట్ నేనే చెప్తున్నా కదా, నా అకౌంట్ లో పడ్డ తర్వాత వేసినట్టే కదా. ఎందుకు వేశారు ఏంటనేది అది సెకండరీ. వేశారా లేదా అనేది మీకు ఆ అకౌంట్ లో పడ్డదే కనబడుతుంది కదా నాన్న. అది వేశారు. ఇప్పుడు భక్తులు ఒకరు 5,000 వేస్తారు, ఒకరు 10,000 వేస్తారు. అన్నిటికి రుజువులు కావాలా? పోయి వాళ్ళని అడగండి. నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నా అంటే, మీ దగ్గర ఇందాక 5,000 10,000 ఉన్నాయి అన్నారు కదా, ఇన్ని లక్షలు వేసుకున్నారు కదా, మా డబ్బులు గట్టిగానే ఉండాలి కదా అనే దానికోసం అడిగాను అంతే. అదేనా నేను ఏమంటున్నాను గట్టిగా అంటే, నేను స్టేట్మెంట్లు తీసుకొని నేను వస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. గట్టిగా ఉండడానికి ఇప్పుడు మీకు మాట చెప్తాను. రాజకీయ నాయకులు ఓట్ల గురించి ప్రజల దగ్గరికి వెళ్తారు అంటే, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక వార్డు మెంబర్ గానో కావడానికి. తర్వాత ఒక వ్యాపారవేత్త నా వ్యాపారం బాగుండాలి అని ఇంకో వ్యాపారవేత్తతో చేతులు కలుపుతాడు ఏదో ఆశించి. బట్ నేను చేసే పోరాటము ఇది చాలా మంది ఆన్సర్ ఇవ్వాలి. నేను ఇప్పుడు వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను. నేను చేసే నా ధర్మ పోరాటము నేను ఏం ఆశించి చేస్తున్నాను అనేది నాకు కావాలి. ఇప్పుడు ఈ పాయింట్ కాడ ఒక్క నిమిషం అండి. సహజంగా అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ ఈ జనరల్ మానవ సమూహానికి దూరంగా ఉండి వాళ్ళదైన లైఫ్ స్టైల్ వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ మీరు మాత్రమే ఈ రెగ్యులర్ లైఫ్ లోకి జనాల పంచులోకి ఎందుకు వస్తున్నారు? అలా ఏమన్నా రూల్ పెట్టారా ప్రజలు? సహజంగా లైఫ్ స్టైల్ సాంప్రదాయబద్ధంగా వస్తున్న లైఫ్ స్టైల్. ఇవేమి రూల్ బెటర్ కదండి, ఇవేం రూల్ బెటర్ కదా. ఏమంటారు సాంప్రదాయబద్ధంగా అంటే, మేము దేశ సంచాటనకు వచ్చినప్పుడు అన్ని చేస్తాం నానా, అన్ని చేస్తాం. అది మా హక్కు. అడగడానికి వీళ్ళెవరు అంటున్నా నేను, అది మా హక్కు. మేము ఎక్కడ పోరాడాలి, ఏం చేయాలనేది మా హక్కు. మేము ఎప్పుడు తపస్సు చేయాలి, ఎక్కడికి పోవాలని. అంటే ఏ అఘోరి మీద లేని వివాదాలు మీకే వస్తున్నాయి కదా అనేది. గతంలో ఎవరి మీద ఇలాంటి వివాదాలు లేవు కదా అనేది. గతంలో ఎవరి మీద జరగలేదా? ఎక్కువ నేను నోటీస్ చేసింది అయితే, నాకు మరి సబ్జెక్టివ్ కరప్షన్ అని ఉన్నాయో మీరు చెప్పాలి. నేను నోటీస్ చేయలేదు పెద్దగా, అందుకని అడుగుతున్నాను. నోటీస్ చేయలేదని మీరు అంటున్నారు. నాకంటే జ్ఞానులు, నాకంటే తపస్వపరులు, నాకంటే పెద్ద పెద్ద మేధావుల మీదనే నాది ఇంకా చాలా చిన్నది. పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో చెప్పండి. ఇందులో కంపల్సరీ వాళ్ళు. మీకు బాలయోగి తెలుసా నాన్న? బాలయోగి ఓకే, విన్నాను. బాలయోగి విన్నారా? ఎక్కడో తెలుసా వాళ్ళది? తెలియదు, చెప్పండి మీరే. ముమ్మిడివరం. ఇక్కడ ముమ్మిడివరం. మీరు కావాలంటే ముమ్మిడివరంలో ఎవరినన్నా అడగచ్చు. ఓకే పర్లేదు, చెప్పండి. ముమ్మిడివరంలో బాలయోగి అనే ఆ యోగి ఎంత త్యాగం చేశాడు, ఎంత పోరాటం చేశాడు. నాకంటే 100 ఇంతలు ఏంటి 100 ఇంతలు త్యాగం చేసిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు. అప్పుడు విమర్శలకు నిదర్శనంగా, నాకంటే డబల్ గా నిదర్శనంగా ఉంటే ఆయనని గ్రహించి ఒకానొక టైములో, అది విమర్శలు వస్తుండగా ఒకానొక టైములో ఎన్టీ రామారావు ఆయన దగ్గర తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తెలుసా ఈ విషయాలు? విమర్శలు రాని యోగిలు ఎప్పుడైతే జన సంచారంలోకి వస్తారో కంపల్సరీ విమర్శిస్తారు, కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి. వీటిని తట్టుకొని ముందుకెళ్ళడమే మేము. ఇప్పుడు మీరు మంగళగిరి ఎప్పుడు రాబోతున్నారు? మంగళగిరి నేను ఢిల్లీ వెళ్తాను నాన్న. ఓకేనా? కాశీలో ఒక 3 hours సాధన ఉంటది. అది ఎప్పుడు రీచ్ అవుతాను అనేది తెలియదు. ఒక 2 days పడుతుంది కాశీ రీచ్ అవ్వడానికి. తర్వాత నేను ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీలో చిన్న ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత డైరెక్ట్ మంగళగిరి పోలీస్ శాఖకున్న ప్రభుత్వంకు, సీఎంకు, డిప్యూటీ సీఎం వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు లైంగిక టెస్టులు చేయించండి. ఓకే, ఆ డిమాండ్ మీరు పెట్టారు. నాకు వర్షం కలుస్తారా? మంగళగిరి వచ్చినప్పుడు వర్షం కలుస్తారా? నేనెందుకు కలుస్తానా? ఆమె ఇచ్చి ఆమె రావాలి తప్ప నేనెందుకు కలుస్తాను? మళ్ళీ ఆ వస్తే తీసుకెళ్తారా? వస్తానంటే 100% తీసుకెళ్తాను. అరే ఎవరైనా రావచ్చు నానా. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా కదా, మనం టీవీ తరపున నేను ఎవరైనా రావచ్చు,
సంసార జీవితంలో ఉన్న వాళ్ళు రావచ్చు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు రావచ్చు. అది మీ వ్యక్తిగతం. మీరు నమ్మి వస్తారంటే నా వెంట తీసుకెళ్తాను. ఇలా రావద్దు, నేర్చుకోవటానికి రూల్ లేదు. మీ గురువు గారు చెప్పారా ఈ వివాదాలన్నీ? వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను, వాళ్ళకు నేర్పుతాను. ఇంకోటి ఈ త్వరలోనే ఎక్కడో ఒక జాగల ఒక చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేస్తున్నాను. అక్కడనే ఒక నెలలో ఒక 10 రోజులు అక్కడ, మిగతా రోజులంతా దేశం అంతా తిరుగుతూ నా బతుకులు. ఎక్కడ గుడిసె ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్, మంగళగిరా? హైదరాబాద్ లో ఎందుకు చేస్తాను, మంగళగిరిలో ఎందుకు చేస్తాను? ఎక్కడ చేస్తున్నారు? భక్తులు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో అక్కడ చేస్తాను. ఓకే. అంటే ప్లేస్ ఎక్కడన్నా మీరు అనుకున్నారా అని? నేనేమనుకోలేదు. భక్తులు ఎక్కడ ఇస్తారో తెలియదు, ఇస్తామని అంటున్నారు. నేను అన్నాను, మనకి ఎకరాలు కాదమ్మా, చిన్న గుడిసె ఒక 100 గజాలు లాంటివి చూడండి. నేను వచ్చినప్పుడల్లా సేద తీర్చడానికి, ఈ తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల పోయి ఉండడానికి కాదు. నేను వచ్చినప్పుడు సేద తీర్చడానికి, మీరు కలవడానికి, నన్ను నమ్మిన వాళ్ళందరూ వచ్చి అక్కడ మీ వంతు మీరు బాధ చెప్పుకోవడానికో, నేను మీతో మాట్లాడడానికి ఆ ప్రదేశం, అంతే. ఓకే. మీ గురువుతో చర్చించారా విషయాలన్నీ, వివాదాలు ఇవన్నీ? మంచి మాట అడిగినావు నాన్న. గురువుకి అన్ని తెలుస్తాయి. నిన్న కొంతమంది ట్రిగర్ చేసినట్టు, మీ గురువుని తండి, మీ గురువుని పిలిపిపోయింది అంటే, అంత పెద్ద మహానుభావుడు ఇలాంటి నీచుల నికృష్ట ఇలాంటి మానవ మృగాల గురించి ఆ తండ్రిని నేను ఎందుకు పిలిపియాలి నాన్న? సొసైటీ డస్ట్ పట్టుంది, నీచమైన బతుకుతుంది. అంత తపస్య చేసి, అంత త్యాగం చేసి, అంత మంచి పవిత్రమైన ప్లేస్ లో ఉన్న వారిని నేను ఇలాంటి చిన్న విషయాలకు నేను నా నాన్నగారిని నేను ఎందుకు తీసుకొస్తాను? తీసుకురావడానికి వీళ్ళకి ఏం అర్హత ఉంది? నేను నిరూపించుకోవాల్సిన అర్హత ఏముంది? వీళ్ళు నిరూపించుకోవాలి. వీళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నేను అఘోరినో కాదో వీళ్ళు నిరూపించుకోవాలి. నేను లైంగిక వాంఛలకు పాల్పడ్డారో వీళ్ళు నిరూపించుకోండి. నేను తాళి కట్టానో లేదో వీళ్ళు నిరూపించుకోండి. ఓకే అఘోరి, థ్యాంక్ యూ. ఇది వీళ్ళ మీద బాధ్యత ఉంది కదా. అపోహలు ఇవ్వడము, నోటి వాక్యాలు ఎవరైనా చేస్తారు. మీ గురువుతో అసలు డిస్కస్ చేశారా ఈ విషయాలన్నీ? నేను చేసినా అన్ని జరుగుతూనే ఉంటాయి అవన్నీ, ఓకేనా? ఆయన ఏమంటున్నారు? జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఒకరు అంటారు మీ గురువుని తెప్పి అని. నేను ఇదే చెప్తున్నాను, ఎవరైతే నన్ను ఇలా ట్రోలింగ్ ఇలా ప్రశ్నిస్తారో మనం అందరం కలిసి కట్టుగా హిమాలయస్ వెళ్దాం. అక్కడ ఇంటర్వ్యూ చేయండి, అక్కడ వచ్చి ప్రశ్నించండి అంటున్నాను. అక్కడ ఒక వారం ఉందాం. మీ గురువు పేరు చెప్తారా? కాదు, గురువు పేరు చెప్తారా? సమాజానికి గురువు పేరు చెప్తారా? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. అవును, చెప్పారు కదా. ఇంకా మళ్ళీ ట్రిగర్ చేసినట్టు అనిపించదా నాన్న? ఒక్కసారి 2 సార్లు బాగుంటది నాన్న. పదే చెప్పడము ఎంతవరకు? ఇప్పుడు అడిగిందే అడగడానికి బాగుంటది. నా గురువు పేరు చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందం. కానీ ఎదుటి వాళ్ళు మీకు చెప్తాను నాన్న, నా గురువు విశ్వనాథ శాస్త్రి, కానీ నీకు వచ్చే కామెంట్లు వాళ్ళు ఎలా పెడతారు అనేది నీకు తెలుసు కదా. నీకు నాకు తెలుసు నా గురువు ఎవరు, నా గురువు పేరేంటి నీకు తెలుసు నాన్న. ఎందుకంటే నీకు చెప్పాను, నీకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను కదా. అవును. కానీ కామెంట్ పెట్టే వాళ్ళు ఎలా ఆలోచిస్తారని వాళ్ళ ఆలోచనలోకి వదిలేస్తున్నాను. ఇలాంటి నీతిలో నిక్షుల గురించి ఇలా ఆలోచించే వాళ్ళ గురించి అంత పెద్ద మహానుభావులని రప్పించి అలా చేయడానికి, వాళ్ళు ఆలోచించడానికి నికృష్టులని అనుకోవాలి. కావాలంటే మీ అందరు కలిసి కట్టుగా రండి, వెళ్ళాం. ఒక వారం 2 వారాలు కాదు అఘోరి గారు, కాదు ఇవన్నీ కాదు, కూర్చున్నామంటున్నా. దానికి మీరు సిద్ధమా? కాదు, హిమాలయాస్ కు పోయి కూర్చోవని అక్కడున్న కాదు అఘోరి గారు, ఒక్క మాట నిరూపించడానికి నేను సిద్ధము. ఒక మాట, ఈ వివాదాలకి దూరంగా ఉండొచ్చు కదా, వివాదాలు ఎందుకు? అందుకే నేను ఇప్పుడు వివాదాలకి దూరంగా ఉందామని నేను సైలెంట్ గా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు వివాదాలకు 100% దూరంగా ఉంటున్నాను, ఉండబోతున్నాను. కానీ నిన్న ఒకరు అన్నారు, సమ్ మీడియా పర్సన్ ఒకరు అన్నారు, నువ్వు అఘోరే కాదు అని 100 సార్లు అన్నాడు. ఆయనకి ఏం అర్హత ఉంది నన్ను అఘోరి కాదు అనడానికి? ఏం అర్హత ఉంది? నువ్వు అఘోరి కాదు అన్నప్పుడు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు నాతో పాటు ఒక హిమాలయస్ కు ఒక వారం రోజులు రా, అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం, అక్కడ నా లైఫ్ స్టైల్ ని చూస్తావు. లేదంటే నా కారు వెనకాల ఒక 10 రోజులు రా, నీ కెమెరామ్యాన్ నువ్వు తీసుకొని రా, నేను ఏడ పడుకుంటున్నాను, ఏ పూజ చేస్తాను, ఎలా పోతున్నాను, భక్తులు ఎలా ఆదరిస్తారు, మరి ఇవన్నీ వచ్చి తీసుకో.
ఎలా నువ్వు ట్రిగర్ చేసినట్టు నువ్వు అఘోరి కాదు అని చర్చ చేయడానికి నువ్వెవరు? నువ్వు ఒక యాంకర్ పొజిషన్ నుండి నువ్వు ఏం అడగాలో అది అడగాలి. ఇప్పుడు నానా మీరు అడిగారు, నానా మీ అకౌంట్ లో అమ్మ మీ అకౌంట్ లో 10 లక్షలు పడ్డాయా లేదా, మీరు తాళి కట్టారా లేదా, మీరు లైంగిక వాంఛలు పాలు పడ్డారా లేదా, ఇది బాగా అడిగారు. దానికి సమాధానం నేను ఎలా ఇచ్చానా? ఇది అడగాల్సింది అడగాలి గాని నువ్వు అఘోరో కాదు అంటే రుజువు చేయడానికి నీ దగ్గర ఆధారం ఏముంది? అంతే. నేను హిమాలయాస్ లో తపస్య చేసిన దానికి నువ్వు నీ కెమెరామాన్ ని పట్టుకొని నువ్వు హిమాలయాస్ లో 1 వారం రోజులు రా, లేకుంటే నువ్వు నేను ఇదే కెమెరాలు అన్ని పెట్టేసి ఒక రూమ్ లో 1 నెల రోజులు భోజనం లేకుండా ఉందాము కఠోరంగా. మరి అక్కడ కూర్చుందాము, హిమాలయాస్ దాకా కాకుండా ఒక రూమ్ లో బంధించి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ అదే రూమ్ లో ఎవరైతే అఘోరి కాదు అంటున్నారో వాళ్ళందరూ నాతో పాటుగా భోజనం ఉండదు, ఏముండదు, అలా కూర్చొని మరి ఉందాం. ఆ అర్హతనే లేదు, సాధనలో ధ్యానంలో కూర్చునే అర్హత లేదు. వీళ్ళు అఘోర్ల గురించి సాధన గురించి ఒక యోగి గురించి మాట్లాడేంత అర్హత ఉందంటారా నాన్న? వీళ్ళకి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు? నేను పాయింట్అవుట్ చేసేది ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే హక్కు ఏముంది? మీకు ఏం తెలుసు అఘోర్ల గురించి? హిమాలయాస్ లో తపస్య చేసిన వాళ్ళ గురించి ఏమి తెలుసు? వాళ్ళ త్యాగాల గురించి ఏమి తెలుసు? నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు. 1 గంట 2 గంటల ధ్యానంలో కూర్చోగలుగుతారా? భోజనం ఆహారం లేకుండా నెలల కాలము ఒక ప్లేస్ లో మిమ్ముల బంధిస్తాను, నేను అదే రూమ్ లో ఉంటాను, మనం అందరం ఉండగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఉండగలుగుతారా? ఛాలెంజ్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి, పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అఘోరి మాత. ఓకే నాన్న. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.